నమస్కారం ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ మరొక స్పెషల్ ఎపిసోడ్ విత్ ఎన్బివి సుబ్బారావు గారితో నేను మళ్ళీ మీ ముందు ప్రత్యక్షం అయిపోయాను. ఈరోజు ఎన్బివి సుబ్బారావు గారు చాలా మంచి విషయం చెప్తున్నారు, అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జెన్జీ జనరేషన్, ఇదంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చాలా యాక్టివ్గా ఉన్నారు, అన్ని విషయాల్లో అప్గ్రేడెడ్గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ కోకొల్లలు. దాంట్లో ఒక 6 మిస్టేక్స్ గురించి మాత్రమే నేను చెప్తానని అంటున్నారు. దానివల్ల వాళ్ళకి వాళ్ళు రెక్టిఫై చేసుకునేటటువంటి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. పిల్లలు అండ్ పేరెంట్స్ మీరంతా కూడా శ్రద్ధగా వినాలని మేము ఇప్పుడు మనవి చేస్తున్నాం. సో సుబ్బారావు గారు ఉన్నారు, హియర్ వి గో. నమస్కారం సుబ్బారావు నమస్తే గారు. అండి. సో జెన్జీ జనరేషన్ మీరు చెప్తూ ఉన్నారు, 6 మిస్టేక్స్ అంటున్నారు, బయట చూసుకుంటే బోల్డ్ అని ఉన్నాయి. ఏంటి సార్ 6 మిస్టేక్సే అని చెప్పడానికి సో పిన్స్ అవుట్ చేయడానికి కారణం? జెన్జీ అనేటువంటి వాళ్ళు ప్రపంచాన్ని మరొక రకంగా మార్పు తీసుకొస్తున్నటువంటి తరం అండి. మ్మ్. జెన్జీ ముందు వేరే మిలీనియల్స్ వరకు కూడా. ఈ జెన్జీకి వచ్చేటప్పటికి మనం చూస్తే మ్మ్. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలను మార్చగలిగారు. అవును. ఈ జెన్జీ కంపెనీస్లో కంప్లీట్గా వాతావరణాన్ని మార్చేశారు, మ్మ్. ఆ స్టైల్ని మార్చేశారు, నిన్నటి వరకు ఉన్నటువంటి స్టైల్ని మార్చేశారు. ఈ జెన్జీకి అంటే ఇదివరకు ఉన్నటువంటి జనరేషన్స్ కన్నా ఇంటెలిజెన్స్ ఎక్కువ, ఆహా. కొంచెం స్మార్ట్. స్మార్ట్నెస్ ఎక్కువ, రైట్? మరి అదే జెన్జీకి ఇంటెలిజెన్స్ ఎక్కువే, బట్ తక్కువ ఏమిటంటే పేషెన్స్. ఎక్కువ మందికి, అందరికీ కాదు, ఎక్కువ మందికి. సో కానీ ఈ ప్రపంచంలో ఇప్పుడు కావాల్సింది ఏమిటి అంటే అదే పెద్ద ఆయుధం. దీంట్లో మరొక పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే వీళ్ళకి అంత ఇంటెలిజెన్స్ ఉన్న, స్మార్ట్నెస్ ఉన్నప్పటికీ పెద్ద ఛాలెంజ్ వీళ్ళకి ఏమిటి అంటేనండి ఆ స్ట్రాంగ్ డిజైర్, ఆ డిస్కంఫర్ట్ నుంచి వచ్చేటువంటి డిజైర్ ఉంటుంది చూసారా, స్టబ్బర్న్. అది అది ఉండదు ఎక్కువ మందికి. ఎందుకు ఉండదు అంటే వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు. వాళ్ళు ఎక్కువ మంది ఆ కష్టాల నుంచి రాలేదు. అంటే ఈ జెన్జీ వచ్చేటప్పటికి మన భారతదేశం లాంటి దేశంలో కూడా మెజారిటీ ఇళ్ళల్లో ఆ కంఫర్ట్ వచ్చేసింది. అంతకుముందు ప్రతి ఇంట్లో కూడా కంఫర్ట్ లేనటువంటి ఇళ్ళలో అనుకున్నది వెంటనే రానటువంటి సందర్భం. చాలా 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 కాలం వెయిట్ చేయాలి, లేదా సర్ది చెప్పుకోవాలి, ఎంతో ఇబ్బందులు, ఆశించినటువంటి దాన్ని సాధించలేనటువంటి, ఇమీడియట్గా సాధించలేనటువంటి సందర్భం, దానికి తగ్గట్టు ఇంకా వేరే వేరే రకరకాల ఇబ్బందులు అన్నీ ఉండేవి. సో దాని నుంచి వచ్చినటువంటి ఆ కసి కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ డిజైర్ కానీ, ఆ బలమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది చాలామందిని చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి తీసుకెళ్ళింది. మనం ఈ రోజున మనం చూస్తే లీడర్స్ కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, కంపెనీ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, మీరు ఏదైనా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఏదైనా రంగం తీసుకోండి, 10 మందిని తీసుకోండి. ఆ 10 మందికి ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, వాళ్ళ బాల్యానికి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. నేను చెప్తా, సుమారుగా 8 మంది ఆ కష్టాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. మీరు అక్కడ దాకా ఎందుకు, హైదరాబాద్లో ఎక్కడైనా ఏ బస్ స్టాండ్లో కానివ్వండి, ఎక్కడైనా కదపండి స్టోరీని. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ కష్టాలను చూసి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ ఏమిటంటే జెన్జీకి వచ్చేటప్పటికి నేను ఎందుకు చెప్పానంటే అండి, ఇదంతా కూడా ఆ కంఫర్ట్ లైఫ్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు, రైట్? అంతేకాకుండా ఆశించింది కూడా వెంటనే వచ్చేటువంటి ఆ మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఏమిటంటే ఆ డిఫరెంట్ అంతా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏమిటంటే ఇంజనీరింగ్ చేస్తున్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లేదా జాబ్లో ఉన్నా స్ట్రక్ అయ్యామని అనిపించినా సరే వాళ్ళందరికీ కూడా ఒక ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటేనండి, గత సంవత్సరంలో అంటే నేను జనరల్గా అడుగుతూ ఉంటా, ఉడెమిలో ఎన్ని సర్టిఫికేషన్ చేశారు, లింక్డ్ఇన్లో ఎన్ని సర్టిఫికేషన్ చేశారు, అలాగే యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఎన్ని చూశారు అని అడిగితే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తారు, చాలా పెద్ద పెద్ద నెంబర్లు చెప్తారు, కానీ ఎన్ని రియల్ ప్రాజెక్టులు చేశారు, ప్రాక్టికల్గా చేశారు అంటే అక్కడ ఆన్సర్ ఉండదు, దానికి ఆన్సర్ ఉండదు. అంటే చాలామంది అవి చెయ్యరు, కొంతమంది అవి చేసి కూడా ఈ రియల్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. సో దీనికి ఒక రిపోర్ట్ కూడా నేను చెప్తాను.
ఇందులో మొదటి మిస్టేక్ ఏమిటంటే లింక్డ్ ఇన్ ఇండియా రీసెర్చ్ చెప్తుందండి. ఇండియాలో 80% జెన్జీ ప్రొఫెషనల్స్ 2026లో జాబ్ మార్కెట్ ఛాలెంజింగ్గా ఉంటుందని ఫీల్ అవుతున్నారు. 80%. 84% న్యూ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ 84%లో మళ్ళీ 84% వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. అంటే ఆ జాబ్కి మేము ప్రిపేర్డ్గా లేము అని చెప్పేస్తున్నారు. ఓకే. అంటే ఏదైతే జాబ్ ఉందో దానికి వాళ్ళు అంటే ఇన్సైడ్ వాళ్ళ రెడీనెస్ లేదు అని. ఇది డేటా లింక్డ్ఇన్. సో మరి ఎందుకు రెడీగా లేరు? ఇక్కడ ఏంటి డేంజరస్ కాంబినేషన్ ఏమిటి అంటే మీకు ఇక్కడ ఒక పేరు చెప్తా. రియల్ సినారియో, ఐడెంటిటీ హిడెన్. ఓకే. రియల్ సినారియో, ఐడెంటిటీ హిడెన్. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక స్టూడెంట్ బీటెక్ చదివాడు, 3rd ఇయర్లో ఉన్నాడు. ఇతను 3 సంవత్సరాల్లోనండి కోర్సెరాలో 14 సర్టిఫికెట్లు చేశారు. యుడేమీ నుండి 8 కోర్సులు చేశారు. ఎన్పిటిఎల్ అని ఉంటుంది. సో దాని నుంచి 3 సర్టిఫికెట్లు చేశాడు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మొత్తం ఫుల్ ఆఫ్ బ్యాడ్జెస్తో నిండిపోయింది. ఇతను క్యాంపస్ ప్లేస్మెంట్ ఫస్ట్ రౌండ్లో ఒక సింపుల్ పైథాన్ ప్రాబ్లం వచ్చింది. జస్ట్ మ్యానిపులేషన్ అనమాట అండి. తను సాల్వ్ చేయలేకపోయాడు. అప్పుడు ఇంటర్వ్యూ అతను అడిగాడు, మరి మీరు మెషిన్ లెర్నింగ్లో సర్టిఫికెట్ చేశారు కదా, రిగ్రెషన్ ఇంప్లిమెంట్ చేశారు కదా అంటే చేశానండి, ట్యూటోరియల్ చూశాను అంటాడు. మరి స్క్రాచ్ నుంచి రైట్ చేయగలరా అంటే ఆన్సర్ లేదు. సో ఇక్కడ ఏమిటంటే వీళ్ళు ఏమంటామంటే అండి సర్టిఫికేట్ అడిక్షన్ అంటాం. ఇప్పుడు కొంతమంది పాపం అంటే వీళ్ళ ఉత్సాహాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో కాబట్టి కానీ ఫలితం దిశగా వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు అంతే కదా. సో వీళ్ళని మనం తప్పుగా అర్థం చేసుకోలేము. పాపం డైరెక్షన్ అనేటువంటిది సరిగ్గా లేదు. సో ఈ సర్టిఫికేట్ అడిక్షన్ అనేటువంటిది ప్రమాదం. ఇక్కడ సర్టిఫికేట్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ లెర్నింగ్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో. నేను ఎప్పుడు చెప్తుంటాను, కొంతమంది 10 డిగ్రీలు చేశారు, ఎన్ని పిహెచ్డీలు చేశారు అని అంటుంటాం. మరి వాళ్ళు చేసిన ఇన్నోవేషన్ ఏమిటి, వాళ్ళలో ఎంతమంది ఆ ఇన్నోవేటివ్ దిశగా వెళ్ళారు అనేటువంటిది క్వశ్చన్ మార్క్. సో అంతేకాకుండా లెర్నింగ్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా బిల్డ్ చేయటం అనేటువంటిది అండి. సో దానికోసం ఏమిటంటే ఇక్కడ చాలా సర్టిఫికేట్స్ చేసినప్పటికీ కూడా ఆ సర్టిఫికేషన్కి సంబంధించి రియల్ ప్రాజెక్ట్ ఉంటేనే, రియల్ స్కిల్స్ వస్తేనే, రియల్ ఎక్స్పీరియన్స్ వస్తేనే ఇప్పుడు మనకి అప్రిషియేషన్. ఇది వాస్తవం. సర్టిఫికేషన్ చేయనటువంటి వాళ్ళు ఒక గ్రూపు, ఓన్లీ డిగ్రీతో ఆగిపోయినటువంటి వాళ్ళు. సర్టిఫికేషన్ చేసి రియల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఒక గ్రూపు. సర్టిఫికేషన్తో పాటుగా రియల్ ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే డిగ్రీ కూడా మంచి డిగ్రీ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. వీళ్ళే మనం చూస్తూ ఉంటాం 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలకి వెళ్ళేటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ కాలేజీలైనా ఉండవండి, అది ఐఐటీనా ఎన్ఐటీ అనే కాదు. మరి చుట్టుపక్కల కాలేజీల్లో కూడా ఎందుకు అంటే దిస్ ఈజ్ ద డిఫరెన్స్. సో ఈ జెన్జీలో ఉన్నటువంటి వాళ్ళలో దట్ ఈస్ ద డెడ్లీ కాంబినేషన్ అన్నమాట అండి. ఆ రియల్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్. ఈ రియల్ సర్టిఫికేషన్కి వీళ్ళు వచ్చారు అంటే నేను ఎప్పుడు చూపేటువంటి ఆ రెలవెన్స్ అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక డిగ్రీతో ఆగిపోకుండా సర్టిఫికేషన్కి వచ్చారు అంటే రెలవెన్స్ తెచ్చుకోవడం కోసం. మరి ఆ రెలవెన్స్ తెచ్చుకోవడానికి సర్టిఫికేషన్ చేసినటువంటి సందర్భంలో మీకు రియల్ ఎక్స్పీరియన్స్ రాకపోతే ఇప్పుడు మరలా అప్రిషియేషన్ ఉండదు. ఇది గమనించకుండా పేరెంట్స్ అంతా కూడా ఏంటంటే మనం ఇన్ని డబ్బులు కట్టాం, ఇక్కడ జాయిన్ చేసాం, వచ్చేస్తుంది, ఇది బెస్ట్ బ్రాంచ్. అందరూ అర్థం చేసుకుని నిన్నటి వరకు ఉన్న ప్రపంచం వేరు. నిన్నటి వరకు నీ దగ్గర ఒక సిఎస్సి డిగ్రీ ఉంటే చాలు. సిఎస్సి డిగ్రీ లేకపోయినా దానికి సంబంధించిన కొన్ని స్కిల్స్ వేరే సర్టిఫికేషన్తో చేసుకుని ఉంటే చాలు. మినిమం స్కిల్స్ ఉంటే చాలు, తర్వాత మేము ట్రైన్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక జాబు మీరే కంపెనీ చేస్తున్నారు, ఎంట్రీ లెవెల్ జాబ్కి వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 6 లక్షలు ఎంతో ఇవ్వాలి. ఓ 3 హైర్ చేశారు. వీళ్ళు ఎంట్రీ లెవెల్లో కోడింగ్ రాసి దాన్ని టెస్టింగ్ చేసి 3 నెలలో 4 నెలల్లో టైం పడుతుంది అనుకుందాం. ఆ ట్రైనింగ్ అది రాయటానికి కూడా వీళ్ళకి కొంత ట్రైనింగ్ కావాలి, ఇంకొక నెల పాటు. ఇది జనరల్గా ఉన్నటువంటి పరిస్థితి. మీరు దీన్ని ఆటోమేట్ చేసేటువంటి టూల్స్ మీ దగ్గర ఉన్నాయి, అది ₹1,00,000 మీకు ఆ టూల్ మీకు అవైలబిలిటీ ఉంది. అప్పుడు ఈ 3 ఎందుకు తీసుకుంటారు మీరు, రైట్? సో ఈ 3 పక్కన పెట్టి ఈ టూల్ని ఆటోమేట్ చేసేటువంటి వ్యక్తి, ఈ టూల్ని ఆపరేట్ చేయగలిగినటువంటి వ్యక్తి, ఆ టూల్ని
అడ్మినిస్ట్రేషన్ చేయగలిగినటువంటి వ్యక్తి ఉంటే సరిపోద్ది కదా మీకు. ఆ. అది దట్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట అండి. అందుకు నేను 2022, 23 ముందు ఉన్నటువంటి ప్రపంచం వేరు. 2023 తర్వాత ఉన్నటువంటి ప్రపంచం వేరు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోకపోతే అది ఇబ్బంది అనమాట అండి. సో ఈ సర్టిఫికేషన్ అడిక్షన్ అనేటువంటిది ఫస్ట్ ఒక మిస్టేక్. ఇక రెండో మిస్టేక్, ఏఐతో రెజ్యూమ్ చేసి పట్టుబడిపోతారు. అంటే దీని అర్థం ఏమిటి? ఆ రెస్పాన్సిబిలిటీ కానీ అకౌంటబిలిటీ కానీ తీసుకోరు. ఇప్పుడు ఏఐతో మీరు రెజ్యూమ్ చేసి అప్లోడ్ చేసి దానికి కనిపెట్టే ఎన్ని టూల్స్ లేవు. సో ఇది సెకండ్. ఎందుకు చెప్తున్నానంటే ఇది మిస్టేక్ అని డేటాతో చెప్తున్నాను మీకు. హైరింగ్ సైడ్ కూడా ఏఐ యూజ్ చేస్తారు కదండి. 2025 స్టడీ ఏం చెప్తుందంటే 77% ఎంప్లాయర్స్ యాక్టివ్గా ఏఐ జనరేటెడ్ రెజ్యూమ్ కంటెంట్ కోసం స్క్రీన్ చేస్తున్నారు. ఎవరు అని. సో 2025లో ఏఐ జనరేటెడ్గా ఫ్లాగ్ అయిన రెజ్యూమ్స్లో 62% రిజెక్ట్ చేసి పడేశారు. అయ్యో, ఎందుకు సార్? అసలు ఆ రెజ్యూమ్ ఆడే తయారు చేసుకునేటువంటి బాధ్యత ఆడికి లేకపోతే ఆడు రేపు పొద్దున మీకు ఏం చేస్తాడండి? ఓహోహో, మీ ఆయన గురించి మిమ్మల్ని ఏంటో చెప్పమన్నాను. దానికి కూడా మీకు ఓపిక లేదా? చెప్పే ఇది లేనప్పుడు దాని మీద కూడా మీకు క్లారిటీ లేదా? 62% అలా అయినటువంటి వాటిలో 62% రిజెక్ట్ చేసేసారంటండి. అలాగే ఒక ఎగ్జాంపుల్, బెంగళూరులో ఒక ఫిన్టెక్ కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మార్చి 2026లో ఇన్క్రూటర్ అని ఒక సాఫిస్టికేటెడ్ డీప్ ఫేక్ ఒక టూల్ వచ్చిందన్నమాట అండి. ఇది డిటెక్ట్ చేసేస్తుంది. డిటెక్ట్ చేసేసి ఆ ఇంటర్వ్యూస్ కూడా సస్పీషియస్ ఇంటర్వ్యూస్ పెరిగిపోయినాయి, ఫ్రాక్సీ ఇంటర్వ్యూస్ పెరిగిపోయినాయి. మీరుండరు ఇంటర్వ్యూలో, మీరు అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుంటారు, చేసేది మీరు చేయరు. దరిద్రం చూడండి. దాంట్లో 25 to 30% ఫ్రాడ్ యాక్టివిటీ కనిపెట్టిందటండి. సో ఇది బెంగళూరులో ఒక ఫిన్టెక్ కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఆ కంపెనీ 25 to 30% ఫేక్ ఫ్రాడ్ ఇంటర్వ్యూ యాక్టివిటీని బయటకు వచ్చింది. దీంట్లో ఫేక్ రెజ్యూమ్, ఫేక్ ఇంటర్వ్యూ, ఫేక్ స్కిల్స్. వీళ్ళలో అంటే బాధాకరమైన విషయం ఏమిటంటే కొంత గ్రూపు దీనికి అంటే ఆ సౌఖ్యానికి సుఖానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమవుతుందిలే అనేటువంటి వాళ్ళు. నెగ్లిజెన్సీ ఇది ఒక మిస్టేక్. దయచేసి అలాంటి వాటిల్లో కొంచెం కష్టపడి అది 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 మనల్ని ఏ రోజుకైనా ప్రమాదాన్ని తీసుకొస్తుంది, ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇక తర్వాత మిస్టేక్ చెప్తారండి, మూడవది బెంచ్ పీరియడ్ అంటారు. పాపం ఇప్పుడున్నది అది కామన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక పదం పోయింది తెలుసా మీకు? డిక్షనరీ నుంచి తీసేయవలసిన పదం జాబ్ సెక్యూరిటీ. ఎక్కడ లేదు జాబ్ సెక్యూరిటీ, రైట్ అండి. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఐటీ కంపెనీస్లో బెంచ్ పీరియడ్ అని ఉంటుందండి. సో బెంచ్ పీరియడ్ ఒక 3 నెలలను 2 నెలలను ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సో ఈ 3 నెలల టైం ఉంది కదా అని చివరి రోజు వరకు ఏమీ చేయకుండా 3 నెలలు వాళ్ళు చూసుకుంటారు కదా అని చివరి రోజు వరకు చూసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు టీసీఎస్ అనేటువంటిది దాదాపు 12,000 మంది జాబ్ని కట్ చేసిందండి. అప్రాక్సిమేట్గా 2% వర్క్ ఎట్ ఏ టైం. సో ఇలాగే 2025లో ఇండియా టెక్ సెక్టార్ లే ఆఫ్స్ 2025లో 1,00,000 క్రాస్ చేసేసినాయి 2025లో. సో ఇది జనరల్గా ఉన్నటువంటిది. ఇక్కడ ఏమిటంటే వీళ్ళు ముందు నుంచి కూడా ఆ బెంచ్ పీరియడ్లో ఉండేటప్పుడు కొంత వాళ్ళు నెగ్లిజెంట్గా ఉంటున్నారు, కొంత పర్సంటేజు. ఇదొక నెక్స్ట్ మిస్టేక్ అనేటువంటిది మరొక రిపోర్ట్ చెబుతున్నటువంటి మాట అండి. ఇక 4వ మిస్టేక్, జాబ్ని ఒకదాని నుంచి ఇంకో దానికి గెంతటం, మారిపోవటం. స్మార్ట్ స్ట్రాటజీగా వీళ్ళు బాగా పెట్టుకుంటారు. ఇదివరకు అనుకోండి అట్లా ఉండేది కాదు. అంటే ఇది తప్ప ఒప్ప అని కాదు, అంటే ఇది ఒక ట్రెండ్. ఓకే, అది అవసరం కూడా. ఎప్పుడు అవసరం? మీరు పనిచేసేటువంటి చోట మీకున్నటువంటి అవకాశాలు, మీ గ్రోత్కి సంబంధించినటువంటి అవకాశాలు సరిగా లేనప్పుడు, మీకు అక్కడ రెస్పెక్ట్ దొరకనప్పుడు, లేదా మీరు అండర్ వాల్యూడ్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. కానీ ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఎక్కువ మంది స్మార్ట్ స్ట్రాటజీ కింద వాళ్ళు వాడుతూ ఉన్నారు అనేటువంటిది మరొక అంశం. 2018 ముందు వరకు కూడా, ఈవెన్ కరోనా టైంలో కూడా ఒక్కొక్కరి దగ్గర 3 ఆఫర్స్ ఉండేవండి. నేను మీ కంపెనీకి వచ్చాను, మీరు ఎక్స్ అనే అమౌంట్ ఆఫర్ చేశారు, ఇంకో కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళా. సో అక్కడ మరలా ఇంటర్వ్యూ ఇస్తా, వాడు కొంత ప్రైస్ చేస్తాడు, మీ పేపర్ చూపిస్తా, లేదు నాకు ఇది ఉంది,
అండ్ టాప్ ఆఫ్ దిస్ అయితేనే నేను ఇదే. అలా 3, 4 చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు హ్మ్. టైం బాగుంది. హ్మ్. సో, ఆ విధంగా 200%, 300% సాలరీస్ హైక్ అయినటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. ఎందుకని? అప్పుడు ఆ పరిస్థితి ఉంది కాబట్టి. అవును. సో, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరే. వేరు. సో, ఈ జాబ్ మారటం అనేటువంటి దాంట్లో ఒక డేటా మీకు చెప్తాను. హ్మ్. ఇలా బ్లైండ్‌గా స్విచ్ చేయడం అనేది చాలా డేంజరస్. ఇండియాలో 10 మందిలో 7 జెన్‌జీ ప్రొఫెషనల్స్ జాబ్ స్విచ్ అనేటువంటి ప్లాన్ చేస్తూ ఉంటారు. హ్మ్. వీళ్ళలో 41% సాలరీతో అన్‌హ్యాపీ. హ్మ్. నాకు ఇంకా రావాలి, ఇంకా రావాలి. కానీ ప్రస్తుతం గ్లోబల్ ఫాస్టెస్ట్ సాలరీ గ్రోత్ ఎంత అంటే 11% రిపోర్ట్ చేస్తుంది. ఓహ్! అయినా సాటిస్ఫాక్షన్ లేదు. లేదు వాళ్ళకి. ఆ! హ్మ్. సో, అది ఇక్కడేమిటంటే ఇదెలా అంటేనండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బావి తవ్వుతున్నా. 5 అడుగులు తవ్వా. హ్మ్. వాటర్ రాలా. హ్మ్. ఛీ! ఇక్కడ వాటర్ రాలేదని మళ్ళా చోటకి వెళ్ళా. ఇంకో 5 అడుగులు తవ్వా. అలా 10 చోట్లకి వెళ్ళా. రాదు. ఎక్కడా ఇంకా రాదు. లీక్ ఎక్కడా రాదు. హ్మ్. అదే ఎఫర్టు ఒకే బావి దగ్గర ఫస్ట్ బావి దగ్గర పెట్టుంటే వేరే పరిస్థితి ఉంటుంది. అవును. సో, ఇక్కడది. సో, ఖచ్చితంగా షూర్ షాట్ కదండీ ఇది. అవును. సో, అంటే నేను అందుకే చెప్పా. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇందాక చెప్పిందేంటంటే, ఆ కంపెనీ మిమ్మల్ని అండర్ వాల్యూ చేస్తున్నా. మీకు ఆపర్చునిటీస్ లేకపోయినా. రైట్? హ్మ్. సో, అది ఓకే. కానీ బ్లైండ్‌గా డెసిషన్ తీసుకోవటం అది చాలా డేంజరస్ కదండీ. అవును. సో, ఫైనల్‌గా ఏం సాధిస్తాం? నథింగ్. హ్మ్. సో, ఆ స్కిల్స్ అనేటువంటివి ఇది లేకుండా అయిపోతాయి. సో, అందుకని జనరల్‌గా ఏం చెప్తుంటారంటే తంబ్ రూలు మినిమమ్ ఒక 2 ఇయర్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నప్పుడు స్విచ్ చేయటం కరెక్ట్ అనేది చెప్తారు. హ్మ్. కానీ మారిన పరిస్థితుల్లో ఓకే. ఆ స్కిల్స్‌తో పాటు వాళ్ళు మారుతూ ఉన్నారనుకోండి అది వేరే విషయం. అవును. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఏమిటంటే ఏ రోజుకి ఆ రోజు స్కిల్స్ పెంచుకుంటూ మార్చుకుంటూ హ్మ్. వెళ్ళాలి. హ్మ్. అది తప్పు కాదు. కాకపోతే బ్లైండ్‌గా తీసుకోవటం అనేటువంటిది ఇది పెద్ద మిస్టేక్. మిస్టేక్. మరొక మిస్టేక్. చాలామంది ఏమిటంటే నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. లింక్డ్ఇన్ లాంటి ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ లాంటి స్క్రోల్ చేస్తే నెట్వర్కింగ్ అనుకుంటారు. హ్మ్. ఇది దానివల్ల ఏమవుతుంది అంటే అది అక్కడ టైం వేస్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఫలితం ఉండదు. హ్మ్. సో, ఇక్కడ ఏమిటంటే వాళ్ళతో ఇంటరాక్షన్. హ్మ్. నెట్వర్కింగ్ అంటే మనకున్నటువంటి ఫీల్డ్ వాళ్ళకున్నటువంటి ఆపర్చునిటీస్, వాళ్ళకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్, ఆ ఎక్స్‌పర్టీసు, వాళ్ళకున్నటువంటి ఆ జాబ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నటువంటి ఆ కనెక్ట్ ఏదైతే రియల్ కనెక్ట్ ఏదైతే ఉందో, ఇలాంటి విషయాలని మనం అర్థం చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు మాత్రం, అలాగే మనం చేసేటువంటి వర్కు చాలా స్ట్రక్చర్డ్ వేలో మనం జీవించగలిగినప్పుడు ఆ కనెక్ట్ ఏర్పడుతుంది. అవును. సో, నా దగ్గర స్కిల్ లేకపోతే హ్మ్. వాళ్ళెందుకు మనల్ని రికగ్నైజ్ చేస్తారు? సో, సో, మనకి ఫస్ట్ రిలవెంట్‌గా ఉన్నటువంటి వాళ్ళని కనిపెట్టడము. సో, దానికి అలాగే మన ఎక్స్‌పర్‌టీజ్ పెంచుతూ వెళ్తున్నటువంటి విధానాన్ని రైట్ వేలో ప్రొజెక్ట్ చేయటం అనేటువంటిదా నెట్వర్కింగ్‌ని బిల్డ్ చేస్తుందనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. హ్మ్. సో, అందుకే ఇప్పుడు అన్‌స్టాప్ రిపోర్ట్ అని ఒకటుంటుందండి ఇది. హ్మ్. 37,000 స్టూడెంట్స్, 500 మంది హెచ్ఆర్ లీడర్స్ ఇన్‌పుట్స్‌తో రివీల్ చేసిన రికార్డ్ ఇది. ఇందులో 16% ఇంటర్న్స్ కన్వర్ట్ అవుతున్నారంట ఫుల్ టైమ్ జాబ్స్‌కి. ఓన్లీ 16% మాత్రమే హుహు. ఓకే. ఇంటర్న్‌షిప్. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే దాని అర్థం ఏమిటి? అంటే మీనింగ్‌ఫుల్ వర్క్ అనేటువంటిది క్లియర్‌గా వాళ్ళ దగ్గర లేకపోవడంతో ఆ ఇంటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ టైమ్ రోల్‌కి కన్వర్ట్ కాలేకపోతున్నారు. అక్కడ ఆ గ్యాప్ ఉంది అనేటువంటిది ఇక్కడ చెబుతున్నటువంటి స్పష్టంగా మాట. అర్థమవుతుంది. హ్మ్. ఇక లాస్ట్‌ది ఏమిటంటే డిగ్రీ అయిపోతే జాబ్ వస్తుంది. హ్మ్. అది ఒకటి పెట్టేసుకుంటారు మైండ్‌లో. హ్మ్. సో, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అంటే బీటెక్ అయిపోయాక చూద్దాంలే. హ్మ్. ఇదొక చాలా డేంజరస్ మైండ్‌సెట్ అండి. ఎందుకు డేంజరస్ మైండ్‌సెట్ అంటే ఇది ఒక 30, 40 సంవత్సరాల క్రితం కరెక్టే. మంచి డిగ్రీ మంచి చోట చదివితే మిమ్మల్ని అప్రిషియేట్ చేసి అప్రిషియేట్ చేసి తీసుకుంటారు. 30 సంవత్సరాల క్రితం కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్ కాదది. మారిపోయింది మొత్తం ఆహా! పిచ్. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏది హైదరాబాద్ ఎగ్జాంపులే చెప్తాను. హ్మ్. 2024లో హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో టాప్ ప్లేస్‌మెంట్ నుండి 200 మంది ఆఫర్ లెటర్స్ వచ్చాయి. హ్మ్. కానీ జాయినింగ్ డేట్ దగ్గర 40% స్టూడెంట్స్ బేసిక్ కోడింగ్ అసెస్మెంట్ దగ్గర ఫెయిల్ అయ్యారు. ఆఫర్స్‌ని రివోక్ చేశారట. అది కొంచెం ఆలోచించాలి సార్ మరి. మరి కాలేజ్ ఏం చేసింది? ఆ! థియరీ ఏం చెప్పింది? అంటే ఫైనల్‌గా ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ అనేది లేదనే కదా! లేదు.
సో డిగ్రీ మాత్రమే మనల్ని కాపాడుతుంది అని మనం చివరి రోజు వరకు ఉండటం అనేటువంటిది వీళ్ళు చేసేటువంటి బ్లండర్ మిస్టేక్. మిస్టేక్. దీనితో పాటు ఇంకా సాఫ్ట్ స్కిల్స్కి వాల్యూ లేదని, నాకు నచ్చినట్టు నేను ఉంటానని, సో ఈ విధంగా కొన్ని రకరకాల, అలాగే ట్రెండింగ్ ఫీల్డ్ని బ్లైండ్గా ఫాలో అవటం. ఈ ఫీల్డ్ బాగా ట్రెండింగ్లో ఉంది, బాగా శాలరీస్ వస్తున్నాయి, అటు పక్క వెళ్ళిపోతే బెటర్ కదా. ఇందాక మీరు భావిత విందు ఆ. చెప్పినట్టు. సో దానివల్ల ఏమిటంటే ఆ ఫౌండేషన్ లేక ఇది. సో ఇవి కొన్ని రకాలైనటువంటి మిస్టేక్స్ జంజీ ద్వారా, అంటే జంజీ పిల్లల్లో Hmm. ఎక్కువ మంది చేస్తున్నటువంటివి. దీన్ని వాస్తవంలో మనం చూసి కొన్ని రిపోర్ట్స్ గణాంకాలతో సహా నేను మీకు చెప్పాను. Hmm. సో దీంట్లో ఆ మార్పుని తీసుకొచ్చి ఉన్నటువంటి వాళ్ళే ఆ హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు. వెళ్ళేటువంటి. సో ఒక క్వశ్చన్ ఇక్కడ ఏమిటంటే, ఇనీషియల్గా ₹1,00,00,000 శాలరీలు, కోటికి పైన శాలరీ వచ్చేటువంటి రోజులు ఇదివరకు ఎక్కడున్నాయి చూసారా? నేను అదే చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి సొసైటీలో 2 రకాలుగా, అంటే వైడ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఆ స్కిల్స్, ఆ మల్టీ డిసిప్లినరీ ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్ వేరే, ఇది ఎవ్వరు ఇంకా అసలు అన్టచ్డ్ ఇది అనమాట అండి. ఈ పక్కన ఏమిటంటే ఈ టైమ్లీ రిలవెన్స్, ఆ స్కిల్స్ లేకుండా మీ దగ్గర ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఇది అబ్సొలేట్ అయ్యేటువంటి పరిస్థితి ఇటు పక్కన. ఇది పెద్ద డిఫరెన్స్. మీకు మధ్యలో ఇదివరకు అయితే కొన్ని క్లర్క్ పోస్టులు అని కొన్ని పోస్టులు ఉండేవి. ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్కి లిస్ట్కి మధ్యలో కొన్ని పోస్టులు ఉండేవి. ఇదే మ్యాక్సిమం క్యాటర్ చేసేది ఎక్కువ మందిని. అవును, ఎక్కువ ప్రభావం సో ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మిడిల్ లెవెల్, ఎంట్రీ లెవెల్ దగ్గర చాలా పెద్ద థ్రెట్ వచ్చేసింది. ఈ థ్రెట్ రావటం అనేటువంటిది పెద్ద ఇబ్బంది. సో అందుకనే స్కిల్స్ అనేటువంటి కంపల్సరీగా ఇన్విటబుల్. అదేమిటంటే ఒక రోజులో వచ్చేవి కాదు. సో ముందు నుంచి కొంచెం జాగ్రత్తను పాటించాల్సినటువంటి సందర్భం అనమాట అండి. సో ఈ విధంగా జెన్జీకి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మిస్టేక్స్. సో వీటిలో చిన్న చిన్న ఆలోచన ధోరణి మారితేనండి ప్రాక్టికల్గా ఆ మార్పును తెచ్చుకోగలిగినట్లే అయితే ఏమవుతుందంటే, సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా సాధిస్తారో, సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. సో ఇక్కడ ఏమిటంటే ఆ మినిమం రిక్వైర్మెంట్ లేకుండా సాధించడానికి వెళ్తే మొత్తానికి బోల్తా పడే అవకాశాలు ఉన్నాయి. అదండి. సో ఇంగ్రీడియంట్స్ లేకుండా మీరు ఎట్లాగా ఒక రెసిపీ తయారు చేయలేరు కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు మీరు స్టార్ట్ చేస్తూనే సరిగ్గా లేకపోతే లే ఆఫ్స్ గురించి స్టార్ట్ చేశారు. అవి విన్నప్పుడు ఓరి దేవుడా చెప్పారు. తర్వాత మళ్ళీ బెంచ్ పీరియడ్ గురించి చెప్పారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఈ నెగ్లిజెన్సీ అనేది ఏంటంటే, వీళ్ళు మేము ఐక్యూ లెవెల్స్ ఉండబట్టే కదా ఇంతవరకు వచ్చాం, మేము అది చేయలేమా, సరే లాస్ట్ మూమెంట్ లో మీరు చెప్పినట్టు, ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్స్ కి లాస్ట్ మూమెంట్ లో కూడా ఎలాగైతే భక్తి చేసి చదివేస్తూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఆ ర్యాబిట్ రేర్ స్టోరీ చెప్తారు. ఎంత గొప్ప స్టోరీ అండి అది. ఎప్పటికప్పుడు మనం అన్వయించుకోగలిగినటువంటి స్టోరీ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అందుకే ప్రాక్టీస్ ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఈ పైగా ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కి అనుగుణంగా మనం గనక చేసుకోకపోతే కష్టం అసలు. ఇలాంటి మీరు ఎన్ని ఎపిసోడ్స్ చేసినా సరే వింటూ ఉంటారా, మనం కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి ఒక ప్రేరణ అప్పటికప్పుడు అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ గా తీసుకొచ్చామనేది ఈ జెన్జీలో ఉన్న బ్లండర్ మిస్టేక్ ఇది కూడా ఒకటి సార్. ఇది కూడా చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ విషయాన్ని జెన్జీ వాళ్ళు అర్థం చేసుకోండి. చెప్పారు కదా ఏంటి ఇలా చెప్పేశారని చెప్పి అనుకోకుండా, రియాలిటీకి దగ్గరగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయించుకుంటూ, ఏ విషయంలో మీరు వెనకబడిపోయారు అన్న విషయాల గురించి మీరు ఎప్పటికప్పుడు ఎస్టిమేట్ వేసుకుంటూ ఒక మంచి ప్లానింగ్తో ముందుకెళ్తే మీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. లేదంటే కనుక స్టార్టింగ్లో సుబ్బారావు గారు చెప్పారు లే ఆఫ్స్ గురించి. 1 yearలో ఇన్ని లే ఆఫ్స్ అంటే నిజంగా మీరు ఆలోచించండి. కాబట్టి ఇలాంటి విషయాలకి ఎప్పటికప్పుడు మీకు అప్రమత్తం చేయడానికి సుబ్బారావు గారు మీ ముందుకు ఎప్పుడు మంచి మంచి ఎపిసోడ్స్తో ముందుకు వస్తూ ఉంటారు. ఇలాగే మీరు చూస్తూ ఉండండి. ఇలాగే కొన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. తద్వారా అందరూ కూడా చాలా చక్కగా ముందుకి సాగిపోతారు. ఎందుకనంటే మీరు ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు దేశ పౌరులు, దేశం యొక్క అభివృద్ధిని సాధించడంలో మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని దయచేసి గమనించి మీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకోమని సుబ్బారావు గారు చెప్తున్నటువంటి మాట. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ ఛానల్.